కార్తీక దీపం సీరియల్లో పారిజాతం 9 శుక్రవారాలు కోడల కోసం ఉపవాసం ఉంటున్నాను అని చెప్తుంది. జ్యోత్స్న రిపోర్ట్స్ ఎందుకు మ్యాచ్ అవ్వని అనుకున్నావు పారు? నువ్వు అసలు రెండోసారి కూడా జ్యోత్స్న తప్పు లేకపోయినా జ్యోత్స్నది మ్యాచ్ అవ్వదని ఎందుకు అనుకున్నావు? అది సుమిత్రత్త కూతురే కదా, తప్పనిసరిగా మ్యాచ్ అవుతాయి కదా, నువ్వు ఎందుకు నీకు ఆ డౌట్ వచ్చింది అంటే నువ్వు నీకు అనుమానం జ్యోత్స్న అత్త కూతురో కాదు అని, అంతేనా అనేసి అంటాడు కార్తీక్. దానికి నీకెందుకు అని అంటుంది పారు. నీకెందుకు అని అంటున్నా కదా, అయితే నువ్వు చెప్పు అయితే అనేసి తాత అడుగుతాడు. ఎందుకు పారిజాతం నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది జ్యోత్స్నతో మ్యాచ్ అవ్వనేసి? మ్యాచ్ అవుతాయి కదా అనేసి అంటే తన మనసులోని ఏంటి ఈ నస దాసు కూతురో కాదా అని నేను బాధపడుతుంటే అని ఆ మనసులో అనుకుంటుంటుంది. ఈలోగా సుమిత్ర, మామయ్య గారు ఏమీ అనకండి అత్తయ్య గారిని, ఇన్ని రోజులు మిమ్మల్ని అందరినీ నేను బాధ పెట్టాను, నాకు శాంపిల్స్ పొరపాటు వచ్చాయి, మ్యాచ్ అవ్వలేదనేసి నేను బ్రతకనా అని బాధపడుతూ ఇన్ని రోజులు మిమ్మల్ని బాధపట్టాను. ఇప్పుడు నాకు బ్రతుకుతానని నమ్మకం కలిగింది. నన్ను నా కూతురే కాపాడుతుంది. నేను ఎప్పుడు ఉదయమే లేచిన వెంటనే అమ్మవారినే చూస్తాను. నా కూతురు రూపంలో నాకు ఇప్పుడు ప్రాణదానం చేస్తుంది. అందుకనే నేను తెల్లారు లేచిన వెంటనే నాకు బెడ్రూమ్లో నన్ను వచ్చి లేపాలి జ్యోత్స్నయే అనేసి అంటుంది. కానీ దశరథ మనసులో జ్యోత్స్న నాకు పాత జ్యోత్స్న లాగానే కనబడుతుంది, జ్యోత్స్న మీద నాకు చాలా అనుమానం ఉంది అని మనసులో అనుకుంటుంటాడు. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ స్వప్న శ్రీధర్ ఇంట్లో బ్యాగ్ సర్దుకొని బయటికి వెళ్ళిపోవడానికి వస్తుంది. అమ్మ తప్పు చేస్తున్నావు, ముందుసారి నేను కాశీని పెళ్లి చేసుకోవద్దు అంటే అప్పుడు ఇలానే వెళ్ళిపోయావు, ఇప్పుడు కాశీ కోసం ఇంట్లో ఉండమంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, అప్పుడు తప్పు చేసావు ఇప్పుడు తప్పు చేసావు అంటాడు శ్రీధర్. తప్పు తెలుసుకున్న మనిషిని క్షమించలేవా, క్షమించి మీ ఇంట్లో ఉండలేవా అనేసి అంటాడు కాశీ. అందుకు స్వప్న, తప్పులు చేసి మారచ్చు కానీ ఆ తప్పుల్ని మర్చిపోలేం కదా, అవి అలానే ఉంటాయి అంటుంది స్వప్న. అందుకు శ్రీధర్ అంటాడు, కొండలు మనకు దగ్గరగా కనబడవచ్చు, అటువైపు వెళ్ళాలని మనము ఆ గుట్టలను చేరుకోవాలని వెళ్తాము, కానీ అవి మనకు చాలా దగ్గరగా కనబడతాయి. అది వెళ్ళే కొలది దాని దగ్గరికి వెళ్ళేసరికి పైకి ఎక్కేసరికి అక్కడ ఇసుక తిమ్మలు కనబడతాయి. అది ఆ గుట్టను చేరాలంటే ఇంకా అంత దూరం ఉంటుంది. మనం అనుకున్న గమ్యానికి చేరుకోలేము, కానీ మధ్యలోనే ఉండిపోతాం. ఇటు వెనక్కి వెళ్ళలేము, అటు ముందుకి వెళ్ళలేము. అలాగే మనం ఒంటరిగా బ్రతకాలనుకుంటాం. ఇప్పుడు ఒప్పుకున్నంతసేపు పర్వాలేదు, ఆ తర్వాత ఈ ఒంటరి బ్రతుకు ఎందుకని బాధపడతాం, అప్పుడు నిజం తెలుసుకొని కూడా ఏమీ ప్రయోజనం ఉండదు అంటాడు శ్రీధర్. డిగ్రీలు చదివించింది ఒంటరిగా బ్రతకడం కోసం కాదు, ఆ డిగ్రీల వల్ల జీవితాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకొని కుటుంబానికి మెరుగుపరుచుకోవడానికి. మీరు కోరుకునేది ఒంటరితనం, మేము కోరుకునేది అందరూ కలిసి ఉండాలని. మీ అమ్మ ముగ్గురు కలిసి బయటికి వెళ్ళకూడదు అని చెప్పింది. 4వ మనిషి ఉంటే ఆ మాట అని ఉండేది కాదు, అందుకనే మనం నలుగురం కలిసి ఉంటే చాలా బాగుంటుంది అంటాడు శ్రీధర్. అందుకు నాన్న నేను ఒప్పుకొని ఈ మనసుతో నేను జీవించలేను నాన్న అంటుంది స్వప్న. కాశీ ఇక్కడ ఉంటే నువ్వు వాడి మీద ప్రేమ పెంచుకున్నంత వీక్ హార్టా, అందుకని నువ్వు ఉండలేవంటున్నావా అని అంటాడు శ్రీధర్. అందుకు స్వప్న, నాది అంత వీక్ హార్ట్ కాదు, అందుకనే నేను ఇక్కడే ఉండిపోతానని అనుకుంటున్నావా నాన్న? నేనైతే ఉండను, ఆ మనసుతో బ్రతికే కంటే ఎడారిలో ఉండడం చావడం బెటర్ అని అంటుంది. అందుకు శ్రీధర్,
అయితే సరే, నువ్వు వెళ్ళిన తర్వాత నేను పేపర్లోని పోలీసులకి నా కూతురు కనిపించట్లేదని కార్తీక్కి అందరికీ చెప్తాను. అప్పుడు ఏం చేస్తావు అనేసి అంటాడు శ్రీధర్. అందుకు స్వప్న, అన్నయ్యకి ఎందుకు నాన్న అంటుంది. అయితే ఇప్పటి నుంచి డ్రైవర్గా కాశీ ఇక్కడే ఉంటాడు. అలాగే నువ్వు, నేను, మీ అమ్మ, కాశీ డ్రైవర్గా ఇక్కడే ఉంటాడు, నా కంపెనీ డ్రైవర్గాన. దట్స్ ఆల్ అనేసి అంటాడు. ఇది ఇలా ఉండగా అక్కడ కార్తీక్ తన మనసులో జ్యోత్స్నని దేవతా స్థానంతో పోల్చడం గుర్తు తెచ్చుకొని కుంటూ ఉంటాడు. ఈలోగా దీప వస్తుంది. ఏంటి బావ అలా వచ్చేసావు అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ అంటాడు, జ్యోత్స్నని అత్త నన్ను అంతలా మోసేయడం నాకు నచ్చలేదు. అసలు న్యాయంగా చెప్పాలంటే జ్యోత్స్నని పోలీసులకు అప్పచెప్పి మెడబెట్టి బయటికి గెంటించాలి. నిన్ను ఆ స్థానంలో కూర్చోవాలి. మొదటిది దేవుడు చేయనివ్వలేదు, రెండవది నువ్వు చేయనివ్వలేదు అని అంటాడు కార్తీక్. అంత బాధపడడం అవసరమా బావా అంటుంది దీప. నేను జీవితంలో ఎప్పుడూ బాధపడలేదు దీప, కానీ కుబేర్ గారు చచ్చిపోయేటప్పుడు నీ ఏడుపు చూసే వరకు నేను ఎవరికి మంచి చేయాలని అనుకోలేదు. అలాగే నిన్ను చూసి నేను చాలా ఆ రోజు బాధపడ్డాను. నువ్వు మా అత్త కూతురు అని తెలిసాక, నా మరదలవని తెలిసాక అత్తతో చెప్పాలనుకున్నాను, కానీ అది జరగలేదు. నేనేమనుకున్నా అది జరగట్లేదు. అప్పుడు నీకు దక్కాల్సిన గౌరవం అంతా జ్యోత్స్నకి దక్కుతుంటే నాకెంత బాధగా ఉంటుంది అంటాడు కార్తీక్. నాకు ఏ కీర్తి కిరీటాలు ఎట్టక్కర్లేదు బావా, మా అమ్మ నవ్వుతేనే చాలు. మా అమ్మ నవ్వే నాకు ప్రశంసలు, మా అమ్మ నవ్వే నాకు కీర్తులు. అందుకనే మా అమ్మ బాగుంటే చాలు అని అంటుంది దీప. దానికి కార్తీక్ అంటాడు, ఏ కూతురు చేయని త్యాగం, నీ కడుపులో బిడ్డను కూడా త్యాగం చేసి మీ అమ్మ ప్రాణాలను కాపాడుతున్నావు. అలాంటిది నీకు ఎలాంటి దక్కాల్సిన మర్యాద దక్కట్లేదు. నాకు ఎంత బాధగా ఉంటుంది అంటాడు. నేను ఎలాంటి మర్యాద కోరుకోవట్లేదు బాబా అంటుంది దీప. నువ్వు కోరుకోపోవచ్చు, కానీ నేను కోరుకోవచ్చు కదా. నువ్వు చేసిన త్యాగానికి నిన్ను ఎంతలానో పూజించాలి. అలాంటి మర్యాదలన్నీ జ్యోత్స్నకి దక్కుతున్నాయి. మనము జ్యోత్స్నని ఏ స్థాయికి తీసుకెళ్తున్నామంటే, రేపు జ్యోత్స్న నీ కూతురు కాదు అని చెప్పినా వాళ్ళు నమ్మే విధంగా మనం చెయ్యట్లేదు అని అంటాడు కార్తీక్. ఈలోగా కార్తీక్ అమ్మ నాన్న చూసి అత్తయ్య మామయ్య వచ్చారేంటి అనేసి అంటుంది దీప. అవును, అమ్మ నాన్న వచ్చారేంటి అని అంటాడు కార్తీక్. అవును, నీకోటి చెప్పాలి అంటాడు. ఏంటి బావా అంటుంది దీప. పారు ఎవరినో కాల్చడానికి గెన్న తీసింది అని అంటుంది. నీకెలా తెలుసు అంటే, అది జ్యోత్స్న తీయడం నేను చూశాను అంటాడు. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి అంటే, నీకేమి కాదు కదా దీప అంటాడు. నా కోసం కాదు బావా, అమ్మ కోసం అని అంటుంది దీప. ఏమవదు, శాంపిల్స్ మ్యాచ్ అయ్యి అని చెప్పాం కదా అంటాడు కార్తీక్. ఈలోగా శ్రీధరు కాంచన వచ్చి ఏమైందిరా అని అడుగుతారు. మీరేంటి ఇలా వచ్చారు అనేసి అని అంటే, మీ తాత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు, అందరూ హాల్లో ఉన్నారంట అనేసి అంటాడు శ్రీధర్. లోపల దశరథ, మనం సుమిత్రకు ఆపరేషన్ అయిన తర్వాత మనందరం కలిసి టూర్ వెళ్దామని అంటాడు శ్రీమన్నారాయణ. అందుకు మామయ్య గారు మీరేనే వెళ్తారు, మేము అక్కర్లేదా అని అంటాడు శ్రీధర్ లోపలికి వస్తూ. అదెలా గల్లుడు, నువ్వు లేకుండా ఎలాగా, సందడంతా ఎలా ఉంటుంది, అందరూను అని అంటాడు శ్రీమన్నారాయణ. వదిన ఎలా ఉన్నావు అనేసి కాంచన సుమిత్రని అడుగుతుంది. అది నేను చెప్తానమ్మా అని. ఇప్పుడు మీ వదినికి
ఆ, ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నారు. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు కొద్దిగా మందులు వాడమన్నారు. ఆ తరువాత ఆపరేషన్ చేస్తానన్నారు. అమ్మా సుమిత్ర, కాంచనకి స్వీట్ తినిపించు అని అంటాడు శ్రీమన్నారాయణ. అప్పుడు కాంచన తీసుకొని, ఏంటి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయా? అయితే వదినికి నయమవుతుందా? నాకు వదిని కాదు, నాకు అమ్మ. ఎందుకంటే నా పుట్టింటి వారసత్వానికి అమ్మ. నేను ఇంటికి రాగానే ఎప్పుడూ చీకటిగా ఉండేది. ఇప్పుడు కలకల్లాడుతూ అందరి మొహాల్లో నవ్వులతో వెలుతురుగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని కాంచన అంటుంది. ఇంకా కన్నీళ్ళకి అందరూ సెండ్ ఆఫ్ ఇవ్వండి, అందరూ సంతోషంగా ఉండండి ఈ సందర్భంలో. నువ్వేమంటావు మేనకోళ్ళ అని శ్రీధర్ అంటాడు. నేనేమంటాను మావయ్య అంటుంది జ్యోత్స్న. మరి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నీ మొహం అలా ఉంది అని అంటాడు. ఏం అత్తయ్య గారు, మీరు ఎందుకు మొహం అలా ఉంది అని అడుగుతాడు. ఏమీ లేదు, జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు కదా అని అంటే, పోయినసారి కదా అంటాడు శ్రీధర్. పోయినసారి అనుకో అంటే అని పారిజాతం అంటే, అయితే ఈసారి మ్యాచ్ అయ్యాయని బాధపడుతున్నారా అనేసి, మ్యాచ్ అవ్వకూడదని అనుకుంటున్నారా అని అంటాడు శ్రీధర్. నేనైనా జ్యోత్స్నని అడిగితే మీరు సమాధానం చెప్తున్నారేంటి అని అంటాడు. మనసులో దశరథ కూడా జ్యోత్స్న అసలు ఎందుకు భయపడుతుంది అనుకుంటాడు. పారిజాతం, అయితే అత్తయ్య గారు, మీరు జ్యోత్స్న రిపోర్ట్స్ కరెక్ట్ కాదని అనుకుంటున్నారా అని అంటాడు శ్రీధర్. అలాగని కాదు అంటుంది పారిజాతం. అయితే ఎందుకమ్మా పారిజాతం జ్యోత్స్న ఇద్దరు బాధపడుతున్నారు? ఎందుకు భయం అంటే, నాకు ఒకసారి అని తాతయ్య అంటాడు. నాకు ఒకసారి నేను వంటగదిలోకి వెళ్తే అమ్మ కాయగూరలు కట్ చేస్తూ ఉంటే అమ్మ వేలు తెగింది. అప్పుడు బ్లడ్ కారి చాలా బాధపడింది. అలాంటిది ఇప్పుడు అనేసి అంటుంది. దానికి దీనికి ఏం సంబంధం ఉంది మేనకోళ్ళ అంటాడు శ్రీధర్. అప్పుడు చిన్న వేలు తగితేనే అంత బాధపడింది మమ్మీ. ఇప్పుడు ఆపరేషన్ అంటే స్కిన్ చాలా కట్ చేస్తారు కదా అని అంటుంది జ్యోత్స్న. దానికి కార్తీక్ టపట్లు కొడతాడు. నువ్వెందుకు రా తప్పట్లు కొడుతున్నావు అని తాత అడుగుతాడు. పెద్దమ్మ గారికి చిన్న మేడం గారి మీద ఉన్న ప్రేమ, అమ్మ ప్రేమ అంత పొంగుకొస్తుంటే ధవళేశ్వరంలో నీళ్లు ఆరిపోతే ధవళేశ్వరం ఆనకట్ట గేట్లు తెరిచినట్టు అప్పుడు నీళ్ళన్నీ పొంగి పొర్లినట్టు అమ్మ ప్రేమ ఉంది అనేసి అంటాడు కార్తీక్. నిన్ను వదిలేస్తే ధవళేశ్వరంలో ఉన్న ఆనకట్టలన్నీ సరస్సుల్లో కలిపేస్తావు అనేసి అంటుంది పారిజాతం. జ్యోత్స్న ఏ విషయంలో క్లారిటీగా ఉందో తమరికి చెప్పింది. మరి తమరెందుకు ఏ విషయంలో క్లారిటీగా ఉన్నారో ఇప్పుడు తాతయ్య గారికి చెప్తారా అనేసి అంటాడు కార్తీక్. అందుకు అబ్బో మెలికి పెట్టాడురా తాతయ్యతోటి అనేసి అనుకుంటుంది మనసులో. ఈ గ్రానికి అసలు నోరు తిన్నగా ఉండదు అని అనుకుంటుంది మనసులో జ్యోత్స్న. అప్పుడు చెప్పు పారిజాతం అంటాడు శ్రీమన్నారాయణ. దేంట్లో క్లారిటీగా ఉంది అని అడుగుతాడు. జ్యోత్స్న మీ అసలైన మనవరాలని ఫుల్ క్లారిటీ అందని మనసులో అనుకుంటుంది పారిజాతం. వదిలే బావా అని దీప అంటుంది. వీళ్ళని ఇలా వదలకూడదు, అవకాశం దొరికినప్పుడల్లా వీళ్ళతో ఆడుకోవాలి అంటాడు కార్తీక్. పారిజాతం చెప్పు అని దశరథ శ్రీమన్నారాయణ అంటాడు. జ్యోత్స్నకి ఎవరికి చెప్పుకోలేని కారణం పిన్నితో చెప్పినట్టుంది నాన్న అని అంటాడు దశరథ.
చెప్పండి అత్తయ్య గారు అని అంటాడు. నువ్వు కూడానా అంటే అంటుంది పారిజాతం. ఆగండి ఇలా చెప్పబోతుంటుంది. అలాగా శ్రీధర్ ఆగండి బ్రేక్ తర్వాత చెప్తురు కానీ అనేసి అంటాడు. అమ్మా దీప, అందరికీ జ్యూసులు తీసుకురామ్మా, జ్యూసులు తాగాక ఎనర్జీ తెచ్చుకొని అప్పుడు మాట్లాడుకుందాం అంటాడు శ్రీధర్. ఈలోగా కార్తీక దీపం సీరియల్ పూర్తవుతుంది ఎపిసోడ్.